ముఖ్యంగా ఏలూరులోని చారిత్రాత్మక చర్చిల్లో అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. క్రీస్తు బోధించిన ప్రేమ సందేశాన్ని స్మరిస్తూ క్రైస్తవులు పెద్ద ఎత్తున చర్చిలకు తరలివచ్చారు. ఇతరులకు సహాయం చేయడమే ఈ పండుగ అసలైన పరమార్థమని ఏలూరు చర్చి ఫాదర్ జయరాం సందేశమిచ్చారు. ప్రభువు జన్మించింది లోకానికి శాంతిని పంచడానికి, మార్పు రావాలి, పక్కవారికి సాయం చేయాలని కోరారు. ఎక్కడైతే అశాంతి చోటు చేసుకుందో అక్కడ శాంతి కొరకు శాంతి దూతలుగా మనం ఉండాలి. ఆ దిశగా మనం ప్రార్థించాలి. అంతేకాకుండా ఈ సంవత్సరం అంతయు ఆ దేవుడు మనందరినీ కాచి కాపాడుతూ వచ్చాడు. అన్ని కష్టాల నుంచి, నష్టాల నుంచి, మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం కొరకు మనం ప్రార్థించాలి. అన్ని సమస్యల్లో కూడా మన ప్రభుత్వ పాలకులు మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తున్నాడు. అటు యువతకు కానీ, ఇటు వ్యవసాయదారులకు కానీ, అటు పేద ప్రజలకు కానీ అన్ని కలిగిస్తూ చేస్తున్న ప్రయత్నంలో క్రీస్తు బోధకులుగా మన పాత్ర కూడా మనం పోషిస్తూ మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు మనం ముందుకు సాగాలని. పిల్లగూడెంలో ఫెయిత్ చర్చ్ ఆధ్వర్యంలో మరి క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నాం. 2025 సంవత్సరాల క్రితం దేవుని కుమారుడైన యేసు ప్రభు మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి ఆయన ఒక పశువుల పాకలో జన్మించి మరి లోకానికి రక్షణ తీసుకొచ్చారు. ఆది మానవుడైన ఆదాము ద్వారా వచ్చిన పాపము, కడపటి ఆదామైన యేసు ప్రభు ద్వారా ఆయన అంతమొందించి మరి అనేక మందిని రక్షణలోనికి, మోక్ష మార్గంలోకి నడిపించిన శుభ సందర్భాన్ని బట్టి మరి ప్రపంచంలో అధిక శాతం ప్రజలు, అన్ని దేశాలు కూడా దాదాపుగా జరుపుకునేటువంటి ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. మరి ఎక్కువ రోజులు జరుపుకునే పండుగ కూడా బహుశా నెలంతా కూడా జరుపుకునే అంత పెద్ద పండుగ వేరొకటి లేదనుకుంటున్నాము. అలాగే మా యొక్క చర్చ్ 51 సంవత్సరాల నుండి కూడా దేవుని సేవ చేస్తూ అనేక మంది పేదలకు కూడా సహాయాలు చేస్తున్నాం. కరోనా వచ్చినప్పుడు చనిపోయిన వారి కుటుంబాలకు మరి ఒక కుటుంబానికి 15,000 చొప్పున అనేక మందికి ఇచ్చాము. అలాగే కరోనా టైంలో చాలామంది స్లమ్ ఏరియాస్కి వెళ్ళి మేము ఈ చర్చ్ తరపున అనేక మందికి ఫుడ్ అండ్ బేసిక్ నెసెసిటీస్ అందించడం జరిగింది. చర్చి ఆవరణంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేకులు, స్టార్స్, బెలూన్లు, గ్రీటింగ్ కార్డులు పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచాయి. క్రీస్తు జననానికి సంకేతంగా నిలిచే నక్షత్రం ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులు నింపాలని క్రైస్తవులు ఆకాంక్షించారు. ఈ వేడుక తమ జీవితాల్లో కొత్త ఆశను, ఆనందాన్ని నింపిందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.